తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనేనా? సారథి పోస్టు కోసం ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నాలు. పార్టీ పగ్గాలు ఈటలకే అప్పగిస్తారా? కేసీఆర్ ఇలాకాలో గెలిచి నిలిచిన రఘునందన్కి ఇస్తారా? ఈసారి దక్షిణ తెలంగాణకే అధ్యక్ష పదవి అప్పగిస్తారా? రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో కొత్త చీఫ్ ఎవరనే దానిపైనే అందరి దృష్టి. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకోవాలని తెర వెనుక చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్తో పాటు వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పేరాల చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలన్నీ పూర్తయ్యాయి, మంత్రి పదవులు కేటాయింపు కూడా అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. అయితే ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో పాటుగా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్ రెడ్డికి బెర్తిచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్త నేతను నియమించాల్సిన అవసరం తప్పనిసరైంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనే దానిపై బీజేపీ వర్గంలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటెలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే ఈటెలకే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందంట. ఆ దిశగా పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటెల వర్గీయులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేతలు, అందులో మాజీ సీఎం సొంత ఇలాకాలో గెలవడం రఘునందన్కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆయన వర్గీయులు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఈ అంశాలన్నీ కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణకు అధ్యక్ష పదవి ఇస్తే సమన్యాయం చేసిన వారం అవుతాం అనుకుంటుందట కాషాయ అధిష్టానం. ఈ ప్రాంత కీలక నేతగా ఎదిగిన డీకే అరుణకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లొచ్చని అధిష్టానం ముందు పెట్టారట పలువురు రాష్ట్ర నేతలు. పార్టీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠత కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికలో గెలిపించే సత్తా ఉన్నోడే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. పార్టీని గెలిపించే దమ్మున్నోడినే తెలంగాణ చీఫ్ గా నియమించాలని స్పష్టం చేశారు అరవింద్. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు, అదొకటే. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ విలీన వార్తపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేసీఆర్, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి వారి జీవితాంతం బీజేపీతో ఎలాంటి సంబంధం ఉండదని కుండబద్దలు కొట్టి చెప్పారు. వారిని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ లో విలీనమైతే బీజేపీలో విలీనమవుతుందనడం హాస్యాస్పదమని, బీజేపీలో ఎవరైనా వస్తే వాళ్లు ఆ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, ట్రిపుల్ కేను మాత్రం తమ దరిదాపులోకి కూడా రానియమంటోంది బీజేపీ. రాజకీయాలల్లా ఈడ గెలుస్తుండు, అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు, ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు, క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా,
కాలేదా ఎమ్మెల్యేలు? ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలవాడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనమంటారు ఏంది మీ ఛానళ్ళు? మీరేనా విలీనమైనరా? అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండ్రు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. ఈ ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియరు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనమనే ముచ్చటే ఉండదంటోంది కమలం పార్టీ. కేసీఆర్ ప్రజలకు చేసిన మోసాలు ఎవరూ మర్చిపోరని, బీఆర్ఎస్ చేసిన మోసాలు అంతా ఇంత కాదని మండిపడుతోంది. కేసీఆర్ ఓ పెద్ద మోసకారని, అలాంటి నాయకులను తమ దరిదాపులోకి కూడా రానియమంటున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వాలు చేసినాయి కదా. కేసీఆర్ దొంగ, దగుల్బాజీ. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంతా ఇంత కాదు. ఎవ్వరు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ లో లోన్లు ఇచ్చిండు రైతులకి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు, అప్ టు 5 lakhs ఆ రోజులలో ఇచ్చిండు. మొత్తానికి తెలంగాణలో విలీన రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ కాషాయ సారథి పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరి వేచి చూడాలి. బీజేపీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుంది? కాషాయం, గులాబీ పార్టీలు కలుస్తాయా, లేక బద్ధ రాజకీయ శత్రువులాగానే కొనసాగుతాయా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.